శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 23వ తేదీ జనవరి 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అత్యున్నతమైనటువంటి పదవి పొందే విధంగా, అలాగే ధనము ఆదాయం విషయంలో అధికమైనటువంటి ఆర్థికాభివృద్ధి జరిగే విధంగా, ఉద్యోగ జీవితంలో పూర్తి సంతృప్తి కలిగే విధంగా, ఒక ఉన్నత పదవిని, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని చేపట్టే విధంగా అనేక విధాలుగా, ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, కుటుంబంలో ఐకమత్యం కానీ, అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కానీ, ఏ విషయమైనా తీసుకోండి, వివాహాది శుభకార్యాలు కుదరడం విషయంలో కానీ, మీరు ఏ విషయాన్ని తీసుకోండి, చాలా అత్యద్భుతంగా ఉంది. ఇంత అత్యద్భుతంగా ఉన్నటువంటి కాలం ఈ మధ్య కాలంలో లేదు. అంటే ఇప్పటి వరకు చాలా చాలా బాగుంది అని చెప్పుకుంటున్నాము, అంతకన్నా మించి డబల్ బాగుంది. ఇన్ని గ్రహాల అనుకూలత ఉండడంతో వీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయానికి దారితీస్తుంది. జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి వీరి యొక్క కృషి ఫలిస్తోంది. దైవం యొక్క ఆశీస్సులు కనిపిస్తున్నాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఎన్నో విధాలుగా, ఒక కుటుంబమే కాదు, అన్నదమ్ములే కాదు, మాతృవర్గ రీత్యానే కాదు, పితృవర్గ రీత్యానే కాదు, ఉద్యోగ రీత్యానే కాదు, మీరు ఏ విషయాన్ని తీసుకోండి, అత్యద్భుతంగా ఉండేటటువంటి కాలంగా తెలియచెప్పడం జరుగుతోంది. అనేక విధాలుగా ఉత్తమమైన కాలం నడుస్తూ ఉన్నప్పుడు మీరు ఇంకా కృషిని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి, భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచెప్పేటటువంటి కాలంగా మనము తెలియచెప్పుకోవచ్చు. నవగ్రహ ఆరాధన చేయండి, మరింత మనశ్శాంతితో, మరింత ఆర్థిక అభివృద్ధితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి అదృష్టమైన కాలం వెన్నాడుతూ ఉంది. వీరి యొక్క కృషి ఇంకా చాలా మెరుగైనటువంటి ఫలితాలు అనిస్తోంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. అలాగే ఎక్కువగా దైవ కార్యాలలో పాల్గొంటారు. ధన ఆదాయం చాలా బాగుంది. సంతాన రీత్యా శుభవార్తలు వినేటటువంటి కాలము. అలాగే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం తథ్యం అనే విధంగా మీ కృషి సత్ఫలితాలకి దారి తీయడము, పితృవర్గ రీత్యా బాగుండడము, వారికి ఇప్పటి వరకు ఏదైనా అనారోగ్యాలు ఉన్నట్టయితే అవన్నీ కూడా సమసిపోయి అనేక విధాలుగా మీకు కాస్త సంతృప్తినిచ్చేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. ఇక దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అయితే కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. దగ్గరి బంధువుల యొక్క ఆదరణ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. శత్రువులు మిత్రులు అయ్యే విధంగా, స్నేహితుల యొక్క అండాదండ మీకు లభించే విధంగా, ఊహించని విధంగా లాభాలు వచ్చే విధంగా అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది, ప్రశాంతమైన వాతావరణం వస్తుంది, ఆర్థిక అభివృద్ధి పెరుగుతోంది. మీ మానసిక సంతోషం అనేది ఇబ్బడి ముబ్బడిగా పెరగబోతోంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆనందకరమైనటువంటి జీవితంలో ఇంకా కొంచెం అధికమైనటువంటి ఆనందము, అధికమైనటువంటి తృప్తి కలిగే విధంగా ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత మానసిక ప్రశాంతత పొందండి. శుభం. మిథున రాశి వారికి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కనబడుతూనే ఉన్నాయి. అయితే చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, నవమ స్థానము కొద్దిగా సంతృప్తికరంగా ఉంది. ఎప్పుడైతే మీ పితృవర్గ రీత్యా ఆ స్థానం బాగుండడం కానీ, అక్కడ మంచి ఫలితాలు కనిపించడం కానీ జరుగుతోందో, మీ భారాన్ని తండ్రి గారి మీద పెట్టండి. అంటే అన్నీ నువ్వే చూసుకో, నాకు సంబంధం లేదనేట్లాగా భారాన్ని ఇచ్చేయడం కాదు. తండ్రి గారి యొక్క అభిప్రాయాలని, లేదా పితృవర్గ రీత్యా మీకు ఎవరైతే సాన్నిహిత్యంతో ఉంటారో వారి అభిప్రాయాలని మీరు ఇక్కడ గౌరవించండి, పాటించడానికి ప్రయత్నం చేయండి. కొంచెం మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. అలాగే పితృవర్గ రీత్యా ఇలాంటి ఫలితాలు ఉన్నప్పుడు మాతృవర్గ రీత్యా ఏమి చేయాలి అంటే, మాతృవర్గ రీత్యా మీరు ఖచ్చితంగా సేవ చేయండి. ఎప్పుడైతే మాతృవర్గ రీత్యా మీ సేవలు ఆ మాతృవర్గానికి సంతృప్తికరంగా ఉంటాయో, ముఖ్యంగా తల్లిగారి విషయంలో సంతృప్తికరంగా ఉంటాయో, మీకు భగవంతుడిచ్చే ఆశీస్సుల కన్నా కూడా మంచి ఫలితాలు దొరుకుతాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి, మీ కృషిని పాటించుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, కొంచెం ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ద్వారా శ్రద్ధ కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, కుజస్తంభన దాటి కుజుడు మీ రాశిలోకే ప్రవేశించారు. కాబట్టి ఇక్కడ కుటుంబ స్థానంలో ఏర్పడేటటువంటి చికాకులు తగ్గిపోయి
సంతాన రీత్యా ఏర్పడేటటువంటి చికాకులు తగ్గిపోయి మీకు ఆరోగ్యం, టెన్షన్స్ ఇన్ని రోజులుగా మీరు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో ఆ ఒత్తిడి ఇప్పుడు ఉంటుంది, మిగతాదంతా తగ్గిపోతుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ జాగ్రత్త అనేటటువంటి జాగ్రత్తలు మరొకసారి సూచన చేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశికి చెప్పుకోదగ్గ విశేషాంశాలు లేకపోయినా నిన్న మొన్నటి వరకు ఏవే ఫలితాలైతే మీకు మానసికమైన సంతృప్తిని ఇస్తున్నాయో ఇప్పుడు కూడా అవే ఫలితాలు మానసికమైన సంతృప్తిని ఇస్తున్నాయి. ఊహించని విధంగా లాభాలున్నాయి. ఈ రాశిలోనే గురువుగారు ఉచ్చ పొందుతారు. అటువంటి ఉచ్చ పొందబడేటటువంటి కర్కాటక రాశికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారి యొక్క ఫలితం ఇంత అంత అని చెప్పడానికి రాదు. ఇంతకన్నా గొప్ప ఫలితాలు, గొప్ప స్థితులు లేకపోయినా పర్వాలేదు. గురువుగారి బలము అమోఘమైనటువంటి బలము. కర్కాటక రాశికి ఆయన నవమాధిపతి అవుతూ లాభస్థానంలో ఉన్న కారణం చేత విశేషమైనటువంటి లాభాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీకు కొంత తెలియని మానసిక వేదన ఉంది, కుజస్తంభన జరిగి ఉంది కాబట్టి రాశిలోనే సంతాన రీత్యా కూడా అదొక మాదిరిగా మీరు ఓర్పు కలిగే ఉంటూ వచ్చారు తప్ప ఇంకా వేరే ఇతరత్ర ఏ విధమైనటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు అవన్నీ కూడా మీకు కాస్త మంచి ఫలితాలు ఇచ్చే దిశగా ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మాతృవర్గ రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది. అలాగే పితృవర్గ రీత్యా కూడా మీకు అంత బాగుంది అని చెప్పకపోయినా పూర్వం కన్నా మెరుగే అని చెప్పచ్చు. అష్టమ స్థానంలోని శనిగారి సంచారం చేత కొంచెం శనిగారికి తైలాభిషేకం చేయించండి, ఇది చెప్పదగినటువంటి సూచన. సువర్ణాభరణాలు కొనగలుగుతారు, మీ మానసిక ఉల్లాసం పెరుగుతుంది. అలాగే ఆదాయం విషయంలో కూడా చక్కగా ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, ఆదాయం పెరుగుతుంది. అనేక విధాల మానసిక సంతృప్తితో ఉన్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతోంది. ఇక కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు చాలా చాలా ఆనందాన్ని కలగజేస్తోంది అని కూడా తెలియచెప్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, చంద్రగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింత మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి పూర్వం కన్నా కొంచెం మెరుగైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. దీనివల్ల వీరు కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటారు. అలాగే ఎప్పుడైనా మన కృషి బాగా చేస్తూ ఉంటే, ఓర్పు కలిగి ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడానికి, వచ్చేటటువంటి ఫలితాలు అలా ఉండడం వల్ల, మన సాధన వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి తెలుసుకోవడానికి సింహరాశి వారిని ఉదాహరణగా చెప్పచ్చు. ఇప్పటి వరకు వారికి అసలు గ్రహస్థితులు ఏమాత్రం బాగలేని కారణం చేత ఓర్పు కలిగి ఉండండి, పరిహారాలు చేసుకోండి అనే చెప్తూ వచ్చాను. కానీ ఈ రోజున కొంచెం పూర్వం కన్నా మెరుగైనటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. దానివల్ల మెరుగైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది చాలా చాలా మనము హర్షించేటటువంటి గ్రహస్థితిగా మనము సంతృప్తి పడవచ్చు. అలాగే మాట తీరులో పూర్వం కన్నా కొంచెం జాగ్రత్త పడి ఉన్నారు కాబట్టి మాట తీరు మారుతుంది. మీ వ్యక్తిత్వం చక్కగా అభినందించే విధంగా 10 మంది ఇనుమడిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మీ సంకల్ప బలం బాగుంది, విజయావకాశాలకు దారితీస్తున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా కొంచెం పూర్వం కన్నా పర్వాలేదని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇక మాతృవర్గ రీత్యా బాగుంది. ఊహించని విధంగా లాభాల విషయంలో ముఖ్యంగా ఇటు మాతృవర్గ రీత్యానో మీకు లాభాలు కనిపిస్తున్నాయి, ఇటు వాహనాల రీత్యా కూడా లాభాలు కనిపిస్తున్నాయి. ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీలు కానీ లేదా ఈ వెహికల్ డ్రైవింగ్ చేసేటటువంటి డ్రైవర్స్ విషయంలో కానీ, ఆ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నవారికి కూడా చాలా చాలా మనశ్శాంతి కలుగుతోంది, ఆర్థిక అభివృద్ధి కలుగుతోంది. మిగతా అన్ని విషయాలలో కూడా ఓర్పు కలిగి ఉండండి, మరింత మంచి ప్రయోజనాలు ముందర ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ శాంతి చేసుకోవడం అనేది చాలా ఉత్తమము, వీలైతే ఒక్కసారి చేసుకోండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి కొంచెం కొంచెం గ్రహస్థితులు ఫలితాలు తగ్గుతున్నాయా అనిపిస్తున్నట్టుగా ఉన్నప్పటికీ నవమ స్థానంలో ఉన్న గురువు గారు ఎక్సలెంట్ ఫలితాలను ఇస్తారు, అందులో సందేహం లేదు. అలాగే 6వ స్థానంలో, 6ష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు, అందులోనూ సందేహం లేదు. అంటే 2 పెద్ద గ్రహాల యొక్క ఉనికి మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే దిశగా ఉన్నప్పుడు, ఇక మిగతా గ్రహాల యొక్క బలాలు కాస్త తగ్గినా కూడా మీరు వాటిని పెంపొందించుకోగలుగుతారు. ఎందుకంటే మీ సంకల్ప బలము ఇక్కడ చాలా అద్భుతంగా
రాణిస్తోంది, విజయావకాశాలు ఉన్నాయి. ఏ పని ప్రారంభించినా అది ఖచ్చితంగా విజయం దిశగానే వెళ్తోంది. పూర్వం ఉన్నటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళీ మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొండి బాకీలు వసూలయ్యేది కనిపిస్తోంది. మాట తీరు బాగున్నట్టుగా కనిపిస్తోంది. పూర్వం కన్నా కూడా ఇప్పుడు ఏది నిజం అనేది తెలుసుకోవడంలోనే మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టి ఉన్న కారణం చేత చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తుంటారు పబ్లిక్ రిలేషన్స్ విషయంలో. అలాగే వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు, కొన్ని మెళకువలు తీసుకుంటారు. వ్యాపారాలు వృద్ధి చెందే దిశగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు మానసికంగా బలాన్ని పెంపొందింపజేస్తూ ఆర్థికాభివృద్ధిని కూడా ఇస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే దైవ కార్యాలు చేస్తారు. పితృవర్గ రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా కొంచెం అర్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇవన్నీ కూడా తిరిగి మరింతగా వృద్ధి చెందాలి అనుకుంటే మీకు ఓర్పు అవసరం. ఇది మటుకు ఆ రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశి చూస్తూ ఉన్నటువంటి రాహువు ఉన్నంత కాలం ఆ స్థానాలలో మీరు జాగ్రత్తగా ఉండవలసిందే. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే దుర్గా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. విఘ్నేష్ యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింతగా మానసికమైన వృద్ధి జరుగుతుంది, ప్రశాంతత వస్తుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. అన్ని విధాలా మీకు గురుబలం పెరిగి ఉన్న కారణం చేత మరింతగా విజయ అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి నిన్న మొన్నటి కన్నా ఇవాళ కొంచెం మెరుగైన గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపకంగా మనకి ఆనందాలు కలిగిస్తూ ఉంటాయి. గ్రహాల యొక్క విశేషం అదే. ఒక్కొక్కసారి మనకి అక్కడ ఏమీ లేకపోయినా దుఃఖం వస్తుంది. ఎందుకో ఎవరో మనని తక్కువ చేస్తున్నారు, ఎందుకో ఎవరో కించపరుస్తున్నారు, మనని ఎవరు లెక్క చేయట్లేదు, లేదా ఆరోగ్యం బాగలేకపోతే మన ఎవరు పట్టించుకోవట్లేదు, అందరూ మన వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇలాగా అనవసరమైన ఆలోచనలన్నీ ముప్పిరిగొంటూ ఉంటాయి. నిజానికి అన్ని బాగున్నా కూడా బాలేనట్టుగా కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఆలోచనలన్నీ పోయి అక్కడ నిజం ఏమిటి అని తెలుసుకునేటటువంటి ఆలోచనలు వచ్చేటటువంటి కాలం అన్నమాట ఇప్పుడు. రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బాగున్న కారణం చేత మీకు విజయాల పరంపరే కాదు, ఆదాయ మార్గాలు పెరగడమే కాదు, శత్రువులు తగ్గిపోవడమే కాదు, అలాగే స్నేహితులు కూడా అనేక విధాల మీకు సహకరించడమే కాదు, మీలో ఉన్న అపోహలు పోగొట్టే విధంగా ఉంటుంది పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త కలిగి ఉండండి. అలాగే వ్యాపార పెట్టుబడులు, కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో మటుకు ఇప్పుడు ఏమి పెట్టుబడులు పెట్టవద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను. అలాగే మీరు పూర్వం ఏదన్నా బెట్టింగ్లు కాసినా, అలాగే లాటరీస్ అలాంటివి ఏమన్నా కట్టినా, ట్రేడింగ్లో ధనం పెట్టినా, షేర్ మార్కెట్లో ధనాన్ని పెట్టినా, మీకు జన్మజాతకంలో కూడా అనుకూలమైన స్థితులు ఉన్నాయి అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలని చూసుకుని అనుకూలించే కాలం అంటేనే మీరు ఇప్పుడు చెప్పుకున్న వాటి విషయంలో ధనాన్ని వెచ్చించండి, లేకపోతే వెచ్చించవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు ఉన్నట్టుగా ఉండి ఉద్దాన పతనాలను ఇస్తూ ఉంటారు. ఉన్నట్టుగా ఉండి వాళ్ళకి లాభాలు వచ్చేస్తాయి, ఉన్నట్టుగా ఉండి ఉన్నదంతా పోతుంది. అంటే ఈ పరిస్థితి ఎందువల్ల మనం అలాగా గుడ్డిగా డబ్బులు పెట్టేద్దామా అంటే, పూర్వం మన జాతకాన్ని చూపించుకున్నప్పుడు మన జాతకంలో కనుక ఇలాంటి విషయాలలో మనకి అనుకూలత ఉంది అంటే, అలాగే ఈ జన్మ జాతకంలో ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి దశ అంతర్దశలు కూడా అనుకూలంగా ఉన్నాయి అంటే మాత్రమే ఈ విషయంలో మీరు ధనాన్ని వెచ్చించవచ్చు అని తెలియజేస్తూ, లేని పక్షంలో ధనము వెచ్చించవద్దు. ధనము విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా దాన ధర్మాల విషయంలో అధిక జాగ్రత్తలు పడండి. అధికంగా దానాలు చేయడం ద్వారా మీకు వచ్చే రూపాయి అక్కడ వెళ్ళిపోతుంది. రేపు ఇబ్బందికర పరిస్థితిని మీరు ఎదుర్కోవడం కష్టమవుతుంది. రాబోయే భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ధనానికి జాగ్రత్త పడండి అని చెప్పి తెలియజేస్తూ, మిగతా అన్ని విషయాలు కూడా బాగుండే దిశగా ఉన్నాయి కాబట్టి మానసిక ప్రశాంతత పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహారాధన చేయండి, మరింత మానసికంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చక్కగా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం కానీ, శుక్ర సంచారం కానీ, బుధ సంచారం కానీ, రవి సంచారం కానీ, కేతు సంచారం కానీ చాలా అధికమైనటువంటి లబ్ధిని కలగజేస్తూ ఉన్నాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన.
ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. మీ మాట తీరు బావుంటుంది. అలాగే కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలుంటాయి. మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని విజయావకాశాల వైపుగా వెళ్తాయి. మాతృవర్గ రీత్యా కూడా బావుంది. స్థిర చరాస్తుల వృద్ధి బావుంది. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త. చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి ఉంటూ అర్ధాష్టమ శని సంచార దోషాన్ని ఇస్తూ ఉన్న కారణం చేత ఒక్కసారి శని గారికి తైలాభిషేకం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. ధన లబ్ధి బాగా కలుగుతోంది. ఈ ధనము ఇబ్బుడి ముబ్బుడిగా ఊహించని విధంగాను ధనం వస్తోంది. అలాగే ఆదాయ మార్గాలు పెరిగి ధనం వస్తోంది. ఇలా ఇబ్బుడి ముబ్బుడిగా ధనము పెరుగుతున్న కారణం చేత జాగ్రత్త పడండి. రాబోయే రోజుల్లో మీకు శనిగారి బలము ఉండట్లేదు, గురుగారి బలము కూడా ఉండట్లేదు. అప్పుడు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇప్పుడే మీకు గురువుగారు ఇచ్చేస్తున్నారు ధనాన్ని. ఇప్పుడు జాగ్రత్త పడండి అని చెప్పడమే ఇది యొక్క సంకేతం అని చెప్పి తెలియజేస్తూ, భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచెప్పండి. ఏ పని పట్టుకున్నా కూడా మీకు చక్కటి ఫలితాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. అలాగే వివాహం కాని వారికి వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. వ్యాపారాలు బాగున్నాయి. ఉద్యోగాలు బాగున్నాయి. అన్ని విధాలా మీకు మానసికమైన సంతృప్తి కలుగుతూ ఉన్నప్పుడు మీరు ఈ ఉల్లాసంతో ఉంటారు. మీరు ఇతరత్ర ఏమీ ఈ పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తూ భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియచేయండి. మీ ఇంటి ఇలవేల్పుని యథావిధిగా పూజించండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఇంకా ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే ఉంది. పూర్తిగా గ్రహస్థితులు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే దిశగా రావడం లేదు. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. వారికి ఔషధ సేవ అవసరమైతే మీ వంతు ధర్మంగా మీరు కొంత సహాయాన్ని చేయండి. అది ఏ సహాయమైనా పర్వాలేదు. ఔషధాలు తెచ్చివ్వడం కానీ, డాక్టర్కి చూపించడం కానీ, లేకపోతే ఇంకేదన్నా సేవ చేయడం కానీ, వారికి సపోర్ట్ ఉండడం కానీ, ఏదైనా ఒక అభిప్రాయాలు అవి తెలియచెప్పడంలో ఒక చోటికి వెళ్ళి ఏదైనా పనులు చేసుకురా అని చెప్పి మీ మాతృవర్గ రీత్యా ఎవరన్నా కోరుకుంటే వాళ్ళకి అండాదండగా ఉండడం కానీ, ఇలా ఏ రకంగా అయినా మీ మాతృవర్గానికి మీరు అండాదండగా ఉండడం అనేది చాలా తప్పనిసరి అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. అయితే ఇప్పుడు మీకు కొన్ని విషయాలలో చాలా బాగున్నట్టుగా ఉంటాయి. కొన్ని విషయాలలో మీకు అన్నదమ్ముల వల్లనే ఏదైనా అపవాదులు కలుగుతున్నాయి అన్నట్టుగా కూడా ఉంటుంది. ఓర్పు కలిగి ఉండండి. గ్రహస్థితులు అంతగా బాగలేనప్పుడు ఏదో ఒక పక్క నుంచి అపవాదం వచ్చే అవకాశం ఉంది. షష్ఠ స్థానంలో గురుగారి యొక్క స్థితి మీకు కొంచెం అపవాదుల్ని తెచ్చిపెట్టేటట్టుగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఈ జాగ్రత్తగా ఉండడం అంటే మౌనంగా ఉండడమే. ప్రతి విషయంలోనూ మీ అభిప్రాయాన్ని ముందుగా తెలియచెప్పకండి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యము బాగుంటుంది, ఆర్థికము బాగుంటుంది, కొంత మానసిక ఉల్లాసము కలుగుతుంది. వీటి వల్ల మీరు సమస్యల్ని వాయిదా వేయడం వల్ల నేను ఈ రకంగా ఉన్నాను అని అనుకుని సంతృప్తి పడతారు. నిదానించడం వల్ల, సమస్యని వాయిదా వేయడం వల్ల వచ్చిన నష్టం ఏమీ ఉండదు. ఇది పాటించవలసిందిగా సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. అలాగే మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు మీకు అనేక విధాల లాభాన్నే ఇస్తున్నారు. అయితే ఈరోజు వచ్చిన లాభమే లాభం కాదు, మనకి లాంగ్ స్టాండింగ్లో లాభాలు కావాలి. కాబట్టి ఈ ఒక్కరోజు మానసిక ఉల్లాసానికి ఏదో 10 రూపాయలు వచ్చేసింది లాభం అనుకోగానే అది మీకు పూర్తిగా సంతృప్తిని ఇవ్వదు అని కూడా తెలియజేస్తూ, స్థిరమైనటువంటి లాభాల కోసం మానసికంగా సంకల్పం చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ శుభం. మకర రాశి. మకర రాశి వారికి చక్కటి కాలం కొనసాగుతూ ఉంది. మీ సంకల్ప బలాలు నెరవేరుతున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా అందుకుంటారు. అలాగే ఇప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి కొన్ని విషయాలలో అని చెప్పిన దానికి ఆ ఓర్పు అంతా ఫలించి అనేక విధాలుగా మీకు సంతృప్తికర జీవితం వస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. గురువుగారి యొక్క నవమ దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతూ ఉంటుందో ఇది చాలా చాలా మంచి ఫలితాలకు దారితీస్తూ ఉంటుంది. మీలో సంకల్ప బలం వృద్ధి అవుతుంది. అలాగే ఆరోగ్యం మెరుగవుతుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, ధనాదాయాలు ఉంటాయి. కుటుంబ రీత్యా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఐకమత్యత వల్ల కూడా మీకు చక్కటి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీ కుటుంబానికి కూడా చాలా మంచి పేరు వస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా చక్కగా వృద్ధి చెందబోవడానికి ప్రారంభం జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కూడా
చాలా స్పష్టంగా కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొత్త వ్యాపారాలు పెట్టడానికి అనుకూలంగా ఉంది. మంత్ర సాధన చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఏ గురువు వద్దనైనా మీకు తెలిసినటువంటి సద్గురువుల వద్ద చక్కగా మంత్రాన్ని ఉపదేశం చేసుకోండి. ఇది కూడా మంచి ఇదిగా తెలియచెప్తున్నాను. అయితే మాఘమాసం వచ్చిన తర్వాత తీసుకోవడం చాలా మంచిది. అప్పటికి కూడా ఈ గ్రహస్థితులు ఉంటాయి కాబట్టి, గురుగారి యొక్క బలం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఇది తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. రాహుబలం కూడా చాలా బాగుంటుంది. దుర్గా ఉపాసన చేసే వారికి చాలా అత్యద్భుతమైన కాలంగా తెలియజెప్పచ్చు. ముందర మంత్రబలం వల్లనే అధికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కానీ, అధికమైనటువంటి ధన ఆదాయం కానీ, ఒక దైవీ శక్తి కానీ ఉంటుంది. అలాంటిది వీరి యొక్క సాధన ఇంకా చక్కగా చేస్తూ ఉన్న కారణం చేత, ఇలాగే తృతీయ స్థానంలో రాహు గారి యొక్క స్థితి సంచార విశేషం చేత అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రజా ప్రయోజనాల కోసం ఈ యొక్క ఫలితాలని వారు ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంటే ప్రజోపయోగానికి ఎక్కువగా వారి యొక్క దైవీ సంపదని ఉపయోగిస్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అందుకు అనుకూలమైన కాలం నడుస్తూ ఉన్న కారణం చేత కూడా మనం ఈ ఫలితాలని చెప్పుకోవచ్చు. ఇక మామూలు కుటుంబీకులు కానీ, వ్యాపారస్తులు కానీ, సాధారణమైన ప్రజలు కానీ, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా వారు మంత్ర సాధకులు కాకుండా మిగతా వారు ఎవరినైనా అని చెప్పి నా ఉద్దేశం తెలియజెప్పడం. ఇట్లా వీరందరికీ కూడా అత్యద్భుతమైనటువంటి స్థితిలో కొనసాగుతూ ఉన్న కారణం చేత ఏది చేపట్టినా బంగారంలాగా విజయం వచ్చేస్తుంది అని చెప్పి తెలియచేస్తూ, వీరి యొక్క కృషిని ఇంకా పెంచండి. దైవానికి కూడా కృతజ్ఞతలు తెలియచెప్పండి. చక్కగా దైవ కార్యాలు చేయండి, చేస్తారు కూడా. మరింతగా మీ మానసిక ఆనందం పెరుగుతోంది. ఉద్యోగంలో ఉన్నతి లభిస్తోంది. ఆర్థికాభివృద్ధి జరుగుతోంది. ఊహించని విధంగా లాభాలు కూడా అందుకుంటున్నారు. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరిగింది, ఆర్థిక అభివృద్ధి పెరిగిందని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి ఇంకా కొంచెం కష్టపడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనుకోని విధంగా వీరికి లాభాలు అయితే ఉన్నాయి. ధన ఆదాయం బాగుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. కానీ వీరు మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. 10 మందిలో వీరి యొక్క మాట చలామణి అవుతుంది. వివాహాది శుభకార్యాలలో వీరు పాల్గొని ప్రధాన భూమిక వహిస్తారు. వీరి యొక్క సామర్థ్యం, ఈ బలానా వ్యక్తి వచ్చి మనకి అండాదండగా నిలబడ్డారండి, ఈ శుభకార్యాన్ని మనం గట్టెక్కిచ్చేసుకున్నాము అనే లాంటి ప్రశంసలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కొంచెం అనుకూలమైన కాలం వచ్చింది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అయితే మీ కృషిని మటుకు మానకండి. ఏ విషయంలో అయినా సరే కృషి చేయండి, ఓర్పు కలిగి ఉండండి. ఈ 2 పాటించాల్సినటువంటి ముఖ్యమైన విషయాలుగా తెలియజెప్తున్నాను. ఒక్కసారి ఈ శనిగారి సంచారానికి తైలాభిషేకం చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురు ఆలయానికి వెళ్ళి గురుగ్రహ ధ్యానం చేసుకోవడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వివాహాది శుభకార్యాలు కుదరడానికి మీ యొక్క కృషి చక్కగా మంచిగా ఫలిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అనేక విధాలుగా మీ మానసికోల్లాసం పెరగడానికి మీరు చేసేటటువంటి కృషే కారణమవుతోంది అని చెప్పి తెలియజేస్తూ, దుర్గామ్మ వారి యొక్క స్తోత్రపారాయణాలు చెయ్యండి, నామాన్ని తలుచుకోండి, మానసికంగా మరింత ప్రశాంతంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి వారికి పూర్వం ఏదైతే నేను చెబుతూ వచ్చానో ఈరోజు కూడా అలాగే గ్రహస్థితులు ఉన్నాయి. అయితే వీరికి ధన ఆదాయం బాగుంది. ఇక విలువైన ఆభరణాలని కొనుగోలు చేయడము, వాటిని భద్రపరుచుకోవడము, ఇవి చేయవలసినటువంటిది ముఖ్యమైనటువంటి సూచన. ఇక మిగతా విషయాలన్నీ కూడా ఓర్పు కలిగే ఉండాలి. ఒక్కొక్క రోజైనా మీకు ప్రశాంతత ఎందుకు వస్తుంది అంటే చంద్రుని వల్ల వస్తుంది. మీనరాశికి పంచమాధిపతి చంద్రుడు అవడం చేత ఈ చంద్రుని వల్ల మానసికమైనటువంటి సంతోషం పెరుగుతుంది. ఒక్కొక్క రోజు చంద్రుని యొక్క స్థితి సంచార విశేషం చేత మానసికమైన ప్రశాంతత వస్తుంది. శనిగారి వల్ల కొంచెం చికాకులు వస్తూ ఉంటాయి. ఏ స్థానంలో ఉన్నారు కదా వారు. అయితే ఈ సమస్యల్ని మీరు అధిగమించాలంటే యోగా చెయ్యండి, దుర్గామ్మవారి స్తోత్రపారాయణాలు చెయ్యండి, ఈశ్వర అభిషేకం చెయ్యండి. మీకు అనేక విధాల మనసు ప్రశాంతత వచ్చేస్తుంది. రాహు గారిని మనము ఆయన పెట్టే బాధల్ని అధిగమించాలి అనుకుంటే దుర్గామ్మవారు మాత్రమే రాహుని అణిచేయగలుగుతారు. అధిదేవత రాహుకి. కాబట్టి దుర్గ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మీరు అనేక విధాలుగా మనశ్శాంతి పొందుతారు.
ఇక్కడ మనశ్శాంతి చాలా ప్రధానం. పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి, మనం ప్రశాంతంగా ఉండగలిగాము అంటే మనము కింగులు కింద లెక్క. కాబట్టి ఇక్కడ ప్రశాంతత కావాలి. అది ఎవరి వల్ల వస్తుందంటే కేవలం ఈశ్వర ఆరాధన వల్ల, అలాగే దుర్గామ్మ వారి యొక్క స్తోత్ర పారాయణాల వల్ల వస్తుంది. ఈ రెండు తప్పనిసరిగా పాటించండి, మీకు అనేక విధాలా బాగుంటుంది. అన్ని విధాలా ఓర్పు కలిగే ఉండండి. భార్యాభర్తల విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ. సంతానం నిన్నటి వరకు చాలా బాధపడ్డాం, సంతానం బాధ పెడుతున్నారు అని సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి అని చెప్పాం. ఇప్పుడు కుజ స్తంభన వీడిపోయింది, నీచత్వం వీడిపోయింది, కుజుడు 4వ స్థానంలోకి వచ్చారు. కాబట్టి కొంత మానసికమైన ప్రశాంతత వస్తుంది మీకు సంతాన రీత్యా. అదే ప్రశాంతత కావాలి, ఇంకా కావాలి. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. ఇలాగే అన్ని విషయాలలో కూడా ఓర్పు 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 అనే మంత్రాన్ని పాటించండి. అతి కొద్ది రోజుల్లోనే మీకు మంచి ఫలితాలు రాబోయే విధంగా గ్రహస్థితులు మారబోతున్నాయి. అతి కొద్ది కాలం ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.